వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. హైదరాబాద్ లో మౌలిక వస్తువులకు కొదవలేదన్న మంత్రి కేటీఆర్. బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న మర్రి శశిధర్ రెడ్డి. మర్రి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడు. ఆయన రాకతో తమకు ధైర్యం బలం వచ్చిందన్న కిషన్ రెడ్డి. ఐటీ అధికారికి హైకోర్టులో ఊరట. రత్నాకర్ కేసు దర్యాప్తుపై స్టే విధించిన న్యాయస్థానం. ఆక్లాండ్ వన్డేలో టీమిండియా ఓటమి. 3 వన్డేల సిరీస్ లో భాగంగా కివీస్ 1-0తో ముంజంద. రత్నాకర్ పై ఐపీసీ 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది. 4 వారాల పాటు రత్నాకర్ ను అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశిస్తూ కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఐటీ అధికారి రత్నాకర్ హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేసిన తర్వాత ఆయన కుమారుడు భద్రారెడ్డి రత్నాకర్ పై బైన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక దీంతో అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని, సర్చ్ ప్రొసీడింగ్స్ పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిఖిత అందిస్తారు. నిఖిత. ఐటీ అధికారి రత్నాకర్ కు హైకోర్టు ఊరట లభించింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేసిన తర్వాత ఆయన కుమారుడు భద్రారెడ్డి రత్నాకర్ పై పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ
సర్చ్ ప్రాసెస్ సమయంలో ఆయనతో బలవంతంగా సంతకం చేయించే ప్రయత్నం చేశారని భద్రారెడ్డి పోలీసులపై అయితే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్ పై ఐసీపీ 384 సెక్షన్ కింద కేసు అయితే నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్ హైకోర్టులో లాస్ట్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు తెలుస్తుంది. పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు న్యాయస్థానం రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై అయితే స్టే విధించింది. 4 వారాల పాటు రత్నాకర్ ను అరెస్టు చేయవలని న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేయడం, కేసు దర్యాప్తుపై స్టే విధించడం, తీర్పు వెల్లడించినట్లయితే తెలుస్తుంది. రైట్ నిఖిత, థ్యాంక్ యూ. ఆరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో మౌలిక వస్తువులకు కొదవలని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ కు ప్రజలు తరలి వస్తున్నారని కేటీఆర్ వివరించారు. నలుదిక్కుల హైదరాబాద్ విస్తరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక ఐటీ కారిడార్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేస్తూ 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐక్యా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ పైకి చేరుతుంది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయోడైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టులో ఇది మూడోది. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక. ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి 2014-15లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు, ఇక్కడి నగర విస్తరణకు, ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ SRDP అనే కార్యక్రమాన్ని రూపొందించి GHMC మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా 33 ఈ రోజు ఈ ఫ్లైఓవర్ తో కలిపినట్టయితే 33 కార్యక్రమాలని కేవలం 6 ఏళ్లలో పూర్తి చేసినామని చెప్పి సందర్భంగా మీకు సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంతోషం ఎక్కడ అనిపిస్తుంది అంటే, నేను చాలా నగరాలు తిరుగుతూ ఉంటాను. పరిశ్రమల మంత్రిగా చాలా నగరాలు, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు భారతదేశంలో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతర నగరాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, హైదరాబాద్ లో ఉన్నంత అత్యుత్తమంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారి మానస పుత్రిక. ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి 2014-15లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు, ఇక్కడి నగర విస్తరణకు, ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ SRDP అనే కార్యక్రమాన్ని రూపొందించి GHMCకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు సిఆర్బీసీ నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. అయితే హైకోర్టులో బిఎల్ సంతోష్ కు ఊరట లభించినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? థ్యాంక్ యూ వెన్నెల. బిఎల్ సంతోష్ కు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ కు కొంచెం ఊరట లభించింది. కొంతకాలంగా సంతోష్ ను ప్రశ్నించాలని సిట్టు చాలా కోణాల్లో ఆలోచన చేసింది. తర్వాత 41 సిఆర్పిసి కింద 41A సిఆర్పిసి కింద నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ వాళ్ళు అంటే విచారణలో హైకోర్టులో దీని మీద స్టే తీసుకోవడానికి వీళ్ళు ఈ రోజు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో క్వాలిఫికేషన్ వేసినప్పుడు పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ప్రత్యర్థి అంటే సంతోష్ తరఫున న్యాయవాదులు అడిగినటువంటి ప్రశ్నలకు సిట్టు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. సంతోష్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ఏ అంశం మీద విచారణ చేస్తారు, ఎందుకొరకు ఈయన విచారించాల్సి వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా ఆ నోటీస్ లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు సిట్టు ఇచ్చినటువంటి నోటీస్ లో అలాంటిది ఏమి లేదు. ఈయన సాక్షిగా పిలిచారా, లేదు అంటే అనుమానితుడిగా పిలిచారా, ఇంకా లేకపోతే వేరే ప్రమేయం ఏమైనా ఉన్నది అనే విషయాలు పిలిచారా అనే దాంట్లో స్పష్టత ఇవ్వలేదు. దీని మీదనే అక్కడ వాదోపవాదాలు అంటే ఏజీకి తర్వాత ప్రభుత్వ తరఫు న్యాయవాది ప్లస్ బిఎల్ సంతోష్ తరఫు న్యాయవాదులకు వాదోపవాదాలు చాలా ఘాటుగా జరిగాయి. దీని విషయంలో సిట్టు హైకోర్టు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసింది. అంటే ప్రభుత్వం కావాలని సంతోష్ ను వేధిస్తుంది, కావాలని ఆయన సంతోష్ ను అంటే పూర్తి స్థాయి కార్యకర్తగా ఉన్నటువంటి RSS లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ ప్రస్తుతం బీజేపీ సంస్థాగత వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. ఆయన బీజేపీలో కీలక నేత కాబట్టి ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో కలిసి చేసిన కుట్ర, ఈ కుట్రలో పోలీసుల పాత్రగా మారాడు అనే కోణంలో అక్కడ బిఎల్ సంతోష్ వాదించినటువంటి దిశ ప్రకాష్ రెడ్డి వాదించారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏజీ ప్రభుత్వ న్యాయవాది కొట్టివేసినప్పటికీ హైకోర్టు ఏవైతే తమకు అనుమానాలు అనే విషయంలో వాళ్ళకు చెప్పలేకపోయారు. అంటే ఫామ్ హౌస్ లో కొనుగోలు కేసు సందర్భంగా ఫస్ట్
పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మమ్మల్ని కొనుగోలుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ చేశారు. దాని మీద సిట్టు తీసుకున్నది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ లో కూడా బిఎల్ సంతోష్ ఉన్నాడు, ప్రమేయం ఉన్నది అని చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఏదైతే ఉందో బిఎల్ సంతోష్ ప్రమేయం అంటే నగదు తరలింపులు కానీ, లేకపోతే నిందితులతో ఈయన ప్రత్యక్షంగా మాట్లాడిన విషయాలు కానీ, లేదు అంటే ఈయన సాక్షిగా పిలిచారా, దేని రకాల ఏ కోణంలో పిలిచారు, విచారణకు రావడానికి అభ్యంతరం లేదు, కానీ విచారణ ఏ కోణంలో పిలిచారు, నిందితుడిగా పిలిచారా, సాక్షిగా పిలిచారా, నిందితుడిగా పిలిచినప్పుడు ఏ రకంగా మీరు నిందితులని గుర్తించారు, సాక్షి అంటే ఏ విషయంలో సాక్షిగా మీరు భావిస్తున్నారు అనే విషయంలో వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. దీని విషయంలో హైకోర్టులో ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోయింది. దీంతో హైకోర్టు ఏం చేసిందంటే డిసెంబర్ 5వ తేదీన కేసు వాయిదా వేస్తూ అప్పటి వరకు బిఎల్ సంతోష్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, నోటీసుల విషయంలో ఆయన మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అప్పటిలోగా బిఎల్ సంతోష్ విచారించేందుకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని సమర్పించాలి అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ను ఆదేశించింది. అయితే డిసెంబర్ 5న జరిగే విచారణలో ఈ విషయంలో చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వినగా రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. और हम लोग आगे चलना चाहिए हम लोगों को तेलंगाना फर्स्ट का नारा लेकर, क्योंकि टीआरएस का नारा है फैमिली फर्स्ट. सो इट विल बी अ फाइट बिटवीन तेलंगाना फर्स्ट एंड टीआरएस एंड फैमिली फर्स्ट. फिर एक वहां पर लोकल इशू जो काफी दिन से वहां के हालात जो बिगड़ रहे थे, चिंतित रहा और कैसे वहां के टीआरएस के को सही उनकी जगह दिखाना जरूरी है. కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ మర్రి శశిధర్ రెడ్డికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. और हम लोग आगे चलना चाहिए हम लोगों को तेलंगाना फर्स्ट का नारा लेकर, क्योंकि टीआरएस का नारा है फैमिली फर्स्ट. सो इट विल बी अ फाइट बिटवीन तेलंगाना फर्स्ट एंड टीआरएस एंड फैमिली फर्स्ट. फिर एक वहां पर लोकल इशू. మర్రి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎంతో కీలకంగా వ్యవహరించారని, ఎక్కడ ఎవరు తప్పు చేసినా ధైర్యంగా మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి అని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక మర్రి శశిధర్ రెడ్డి వంటి వ్యక్తి బీజేపీలో చేరడం తమకు పార్టీకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్వాగతం పలుకుతా ఉన్నాను. నీతి నిజాయితీతో పనిచేశారు. పార్టీ కోసం చిత్తరు ఉన్న రోజులు ఏ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకుడు, ఎక్కడ మాట్లాడే సత్తా కలిగినట్టు నేపథ్యం కానీ, రాజకీయ నేపథ్యం, తెలంగాణ ప్రజల యొక్క వారు ఈరోజు బీజేపీలో చేరడం ఏదైతున్నదో తప్పకుండా చాలా బలాన్ని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జనతా तेलंगाना में चेंज चाहते हैं, बदलाव चाहते हैं. भारतीय जनता पार्टी के द्वारा ही होगा ऐसा. నల్గొండ జిల్లాలో నిడమానూరు మండలం బంకాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింకయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎన్సీ కోటిరెడ్డి, రామచంద్ర నాయకులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరజ్ ఖండ్ లో మృతదేహం ముక్కలు ఆఫ్తాబ్ పడేసినట్లు తాజాగా విచారణలో వెల్లడైంది. ఇక ఆఫ్తాబ్ ప్లాట్ కు 15 కిలోమీటర్ల దూరంలో సూరజ్ ఖండ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్తాబ్ అరాచకాలపై మరిన్ని నిజాలు చెప్పిన శ్రద్ధ స్నేహితులు చెబుతున్నారు. ఆఫ్తాబ్ శ్రద్ధను తిట్టడం కొట్టడంతో పాటు సిగరెట్ తో కాల్చేవాడని చెప్పారు. ఇక ఆఫ్తాబ్ కు ఇవాళ పాలిగ్రాఫ్ టెస్ట్, సోమవారం నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హత్య తర్వాత బాలీవుడ్ దృశ్యం పార్ట్ 1 చూసినట్లు, మృతదేహం ముక్కలు చేయడానికి 5 కత్తులు ఉపయోగించినట్లు ఆఫ్తాబ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 5 కత్తులను ఆఫ్తాబ్ ప్లాట్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. సిపిఐ విశాఖ జిల్లా పార్టీ సభ్యుల సర్వసభ్య సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పొలిటికల్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు ఏకం కావాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇష్టమున్నా లేకపోయినా అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి ఆసనమైందని నారాయణ స్పష్టం చేశారు. అది డిపార్ట్మెంట్ టూరిజం ఎండీకి పోయింది. టూరిజం ఎండీ మీకు పర్మిషన్ ఇస్తారని చెప్పారు. టూరిజం ఎండీకి 2-3 మాటలు ఫోన్ చేస్తే లెటర్ ప్రాసెస్ లో 3 నెలలు గడిపారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 3 నిలబడుతుందా డిపార్ట్మెంట్ అన్నింటి? నేనేమన్నా ఏడు పదార్థాలు తీసుకెళ్తున్నానా, మారణాలు తీసుకెళ్తున్నానా, నేను టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఉన్నానా? మరి నన్ను నోన్ పర్సన్, నన్ను పడడానికి ఏంటి ప్రాబ్లం? చివరికి ఒకసారి ఈ నెల 4వ తారీఖు మేమంతా ఇక్కడికి వచ్చాం, లోపల చూడడానికి అది ప్రయత్నించాం నిష్పడ్డ. ఆనాడు పోలీసు ఎన్మాస్గా వచ్చి మమ్మల్ని ఆపి వెనక్కి పంపించారు. ఇప్పుడు వాళ్ళతో ఘర్షణ ఎందుకు చెప్పేసి మేము వెనక్కి వెళ్ళి కోర్టులో వేసాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శరత్చంద్ర యువ న్యాయవాది. తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా నడపబడడం లేదని, వ్యాపార కేంద్రంగా తయారైందని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. విశ్వశాంతి కోసం యాగాలు పూర్తి చేసిన స్వామీజీలు శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమలను స్వయంగా పరిశీలించారు. ఇక తిరుమలలో రాజకీయ నేతలకు ఆస్తులున్న వారికి మాత్రమే స్వేచ్ఛగా దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని విజయవాడకు చెందిన శ్రీ యోగి పీఠాధిపతి శ్రీ యోగి అతిరాధేశ్వర నంద పార్వత స్వామి ధ్వజమెత్తారు. ఇక తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో అత్యుత్తమమైన పార్టీని స్థాపిస్తామన్నారు. ధ్వజాలు ఉండకూడదు, అక్కడ ఏవి తిప్పకూడదు, ఇట్లాంటివన్నీ మేము వినిన తర్వాత ప్రసాదాల విషయాలు కానీ స్వయంగా మేమే వెళ్ళి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అయితే మాకే ఆడ ఇబ్బందులు కలిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇది ప్రభుత్వం బాధ్యత అంటే ప్రభుత్వంది కాదు. ఎందుకంటే ఒక దేశం బాగుండదని చెప్పడానికి రోడ్లు అనేది చెప్తాం, ఒక రాష్ట్రం యొక్క ప్రభుత్వం బాగుందా లేదనే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాం. వారు చాలా చక్కగా మాకు ఏర్పాట్లు చేశారు. అయితే కేవలం టీటీడీలో మాత్రం స్వామీజీలు ఎవరైనా సరే మేము ఎటువంటి. వరంగల్ జిల్లాలో కరీమాబాద్ ప్రధాన రహదారిపై ప్రజా సంఘాలు, సిఐటియు, ఐద్వా, శ్రామిక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇక నగర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్న ప్రజలకు పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టివ్వాలని ప్రజా సంఘాల నాయకులు ముఖ్య రామస్వామి డిమాండ్ చేశారు. ఇక ధర్నాలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు, గుడిసెవాసులందరికీ పట్టాలు, ప్రభుత్వ భూములలో గుడిసెలేసుకున్న గుడిసెవాసులందరికీ పట్టాలు, సంఘాల ఐక్యత. ఇల్లు లేని నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇల్లు కట్టియాలని, అదేవిధంగా ఖాళీ స్థలం ఉన్నటువంటి 100 గజాల లోపు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ధర్నా చేయడం అనేది జరుగుతా ఉంది. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 సంవత్సరాలు కావస్తా ఉంది. అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ, ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, అదేవిధంగా 58 జీవో ప్రకారంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలేసుకున్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ ఖరీబాద ప్రాంతంలో నానమీయ తోటలో కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం గోవిందాపూర్ సమీపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేసింది. ఏడుస్తూ అనుమానాస్పదంగా పరిగెడుతున్న ఆ మహిళను వాకింగ్ చేస్తున్న చిగురాల్పల్లి గ్రామ యువకులు అడ్డుకున్నారు. ఏమైందని ప్రశ్నిస్తే చెరువు చూడడానికి వెళ్తున్నానంటూ సమాధానమిచ్చింది. నీ సమస్య ఏం చెప్పు. నాకేం సమస్య లేదు. మా సమస్య లేదు. సమస్య మేము రోజు డైలీ ఉదయం 6 గంటల టైంలో వాకింగ్కి వెళ్తుంటాము. మేము రోడ్డు పొంటి వెళ్తుంటే ఒక ఆమె అనుమానాస్పదంగా వచ్చి సుమారు 6 గంటల టైంలో లక్నపూర్ ప్రాజెక్ట్ ఎక్కడ అని మమ్మల్ని అడిగినామే. అడిగితే ఇంత ఉదయం పూట మీకు చెరువు ఏం అవసరం అని మేము ఆరాధియగా ఆమె పొంతలేని సమాధానాలు చెప్తున్నది. మీది ఏ ఊరక అని మేము అడగాగా సుల్తాన్పూర్ అని చెప్పింది. మాకు సుల్తాన్పూర్ చెప్తే మాకు తెలిసిన వ్యక్తులకు ఆమె ఫోటో పంపించి ఆమె డీటెయిల్స్ అడిగితే ఆమె సుల్తాన్పూర్ గ్రామం. మహిళ తీరుపై అనుమానం వచ్చిన యువకులు వివరాలు అడుగుగా తన పేరు లక్ష్మి అని, తనది సుల్తాన్పూర్ గ్రామం అని చెప్పడంతో సుల్తాన్పూర్ గ్రామస్తులకు సమాచారం అందించారు. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మహిళ కాదని వారు చెప్పడంతో యువకులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లి విచారించారు. పరిగికి చెందిన మహిళా కుటుంబ సభ్యులతో కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్తకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. నాకేం సమస్య లేదు. మా సమస్య లేదు. సమస్య మేము రోజు డైలీ ఉదయం 6 గంటల టైంలో వాకింగ్కి వెళ్తుంటాము. మేము రోడ్డు పొంటి వెళ్తుంటే ఒక ఆమె అనుమానం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో సంక్రాంతి సాంప్రదాయ కోడి పందాలకు పందెం రాయుళ్లు భారీ ఎత్తున వివిధ రకాల కోడి పుంజులను కొనుగోలు చేస్తున్నారు. ఇక నెల్లూరుకి చెందిన కొందరు వ్యక్తులు రకరకాల పందెం పుంజులు తెచ్చి అమ్మకం సాగిస్తున్నారు. పుంజు రకం 5,000 నుండి 15,000 వరకు డిమాండ్ పలకడంతో నచ్చిన పుంజులను కొందరు ఎగబడుకుంటున్నారు. కోడి పందాలు బరుల నిర్వహణ చట్ట వ్యతిరేకం చెబుతున్నా అనాదిగా సంక్రాంతి సాంప్రదాయబద్ధంగా వస్తున్న కోడి పందాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను అమెరికా వచ్చే నెల కొంత సులభతం చేస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఇక దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62,294కు చేరుకుంది. ఇక నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 10,512 వద్ద స్థిరపడింది. బీఎస్సీ సెన్సెక్స్ లో రిలయన్స్, విప్రో, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండెక్స్ ఇన్ బ్యాంక్ లాభాలను అందుకోగా నెస్లే ఇండియా, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నష్టాలు పాలయ్యాయి. ఆక్లాండ్ వన్డే మ్యాచ్ లో భారత్ పరాజయం పొందింది. న్యూజిలాండ్ తో 3 వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టాస్ పోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. ఇక శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ శ్రీకర్, శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3, సౌతీ 3, మెల్నే 1 వికెట్ తీశారు. అనంతరం 307 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విలియమ్సేన 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉమ్రాన్ మాలిక్ విజృంభించడంతో దశలో 88 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న కివీస్ ను వికెట్ కీపర్ టామ్ లాథన్, కెప్టెన్ కేన్ విలియమ్స్ అందుకున్నారు. ఇక లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇక మరో ఎండ్లో విలియమ్స్
98 బంతుల్లో 94 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. కాగా ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0తో ముందంజ వేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 27న హామిల్టన్ లోని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.